ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదు అని వీపులు సున్నం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కబ్జాలతో ప్రజలకు సమస్యలు రాకూడదు అని హైడ్రా తెచ్చామన్నారు. మూసి పునర్జీవం చేసి తీరుతామన్నారు. ఆ కష్టాలకు కారణమైన కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడ మా అక్కలు చాలామంది మధ్యతరగతి దిగువ తరగతి పేదవాళ్ళు ఉన్నారు. ఎవరి ఇల్లన్నా హైడ్రా కూలగొట్టడానికి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు సొంత స్థలంలో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే హైడ్రా ఎవరి జోలికి పోదు. ఎవరైతే చెరువులు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే కుంటలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే నాలాలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే పార్కులను కబ్జాలు పెట్టుకుంటారో, ఈ కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం ఈపు సున్నం అవుతుందని నేను చెప్తున్నా. నగరం విస్తరిస్తుంది, అవసరాలు పెరిగిపోయినాయి. అందుకే ఈ ప్రాంతంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకుందామంటే మీకు భారత్ ఫ్యూచర్ సిటీ వద్దు, మీకు మొత్తం కాలుష్యం ఉండే కెమికల్ ఫ్యాక్టరీలు కట్టుండి సిరీస్ లాంటి ఫ్యాక్టరీలేనంట 1000 ఫ్యాక్టరీలు తెచ్చాడు కడతాడంట. ఒక ఆయన తాటి సెట్ చెప్తున్నాడు. అక్కడ ఫార్మా కంపెనీలే ఉండాలి, మేము వచ్చినాక ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తున్నామని. మీ ఫ్యూచర్ని ఎప్పుడో ప్రజలు రద్దు చేసిర్రా నాయన. ఒక ఆయన ఫామ్ హౌస్ పోయిన ఇంకొక ఆయన సెట్లంబడి తిరుగుతున్నాడు. ఫ్యూచర్ లేనోడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు మళ్ళీ వచ్చేసారి సిద్దిపేట గెలితే కదా ఇవన్నీ మాటలు ముచ్చట్లు. 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలను పార్కు కింద డెవలప్ చేయడానికి, ఫారెస్ట్ ల్యాండ్ కింద డెవలప్ చేయడానికి 60% పచ్చదనం, వనమే మనం మనమే వనమని ఇవాళ ఒక గొప్ప నగరాన్ని నేను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్జిటీలో పోయి కేసులు వేస్తారు, హైకోర్టులో పోయి కేసులు వేస్తారు, సుప్రీంకోర్టులో పోయి కేసులు వేస్తారు. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండు. చాంద్రాయణగుట్ట నుంచి మొదలు పెడితే, సాదర్గట్టు నుంచి మొదలు పెడితే, గౌలిగూడ నుంచి మొదలు పెడితే ఈరోజు మూసరంబాగు ప్రాంతానికి వస్తే మురికి ఎంత ఉంది, ఎట్లా చేసి దాన్ని బాగు చేయాలని నేను ఆలోచన చేస్తుంటే మురికే ఉండాలి, మురికిల్నే ఉండాలి, మురికిల్నే పొరలాలని అనుకుంటారు. ఇవాళ రేపు మురికిలే ఒరలే పందులు కూడా మురికెందుకు అని అనుకునే పరిస్థితి వచ్చింది. ఈ మూర్ఖులకు ఎందుకు ఆ సంగతి అర్థమవుతలేదో నాకైతే అర్థం కాలే. అందుకే ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు నీ సబర్మతి రివర్ ఫ్రంట్, నీ యమునా రివర్ ఫ్రంట్, నీ గంగా నది రివర్ ఫ్రంట్ కంటే అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసే బాధ్యత నాది.